Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language Amir Ahmed. So DSC కి సంబంధించిన నోటిఫికేషన్ ఏపీ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది రాబోతుందన్నమాట. DSC కి సంబంధించిన ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అలర్ట్ అయిపోండి. ఎక్కువ టైం లేదు మీకు. DSC కి సంబంధించిన నోటిఫికేషన్లో మీకు 16,000 ప్లస్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని ఏపీ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చీఫ్ మినిస్టరే చెప్పడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ వస్తుంది అండ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే రిక్రూట్మెంట్ని కూడా ఫినిష్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసుకుంటూ పాస్ట్ 6-8 months నుంచి వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూసే, రైట్? బట్ ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రిపరేషన్ని చాలా మంచిగా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్య ఎక్కువగా నాకు వచ్చిన రిక్వెస్ట్ డిమాండ్ ఏంటి అంటే, సార్ మీరు డిఎస్సికి కూడా ఇంగ్లీష్ క్లాసెస్ చేయండి అని చెప్పేసి. ఓకే, సో ఫ్రమ్ నౌ ఆన్ డిఎస్సికి కూడా మనం ఇంగ్లీష్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ డిఎస్సికి మనం ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్లో కూడా కాన్స్టెంట్గా రన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ వీడియో చూస్తున్నారో డిఎస్సి అభ్యర్థులు అందరికీ కూడా టెట్కి ప్రిపరేషన్ చేసే వాళ్ళకైనా డిఎస్సికి ప్రిపరేషన్ చేసే వాళ్ళకైనా అందరికీ ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి, షేర్ చేసేసేయండి. ఓకేనా, రైట్? సో డిఎస్సికి సంబంధించిన 2 పోస్టులు ఉంటాయండి. ఒకటి ఎస్జిటి పోస్ట్, 2 ఎస్ఏ పోస్ట్ అనమాట, రైట్? సో ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండింటికి ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా మనం ప్రిపరేషన్ చేయొచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, ప్రిపరేషన్ మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉన్న ఈ టైంలో మీరు ఇంగ్లీష్కి సంబంధించిన ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాంట్లో నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ ప్రిపరేషన్లో మీతో పాటు ఎగ్జామినేషన్ వరకు నేను ఉండి మీకు గైడెన్స్ తప్పకుండా ఇస్తాను. ఓకేనా, వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్కి చేరేలాగా వాట్సాప్లో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఓకేనా, రైట్? సో ఎస్జిటి పోస్ట్కైనా ఎస్ఏ పోస్ట్కైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? సో చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ కనుక మీరు చేయాలనుకుంటే, రైట్, 2 విషయాలు ఉంటాయి. ఒకటండి ఇంగ్లీష్ కంటెంట్, 2 మెథడాలజీ. మీ అందరికీ తెలుసు కంప్లీట్ ఇంగ్లీష్ కంటెంట్ని కవర్ చేసే కంప్లీట్ కోర్స్ మన దగ్గర యాప్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయాలని ఫిక్స్ అయితే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకొని లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా, డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మిషన్ ఇంగ్లీష్ అనే ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. దాంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంటెంట్ పార్ట్ కవర్ అయిపోతుంది. ఓకేనా, ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనే వరీలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా దట్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. మీకు అవసరమైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒకటే పాయింట్లో మీకు పెట్టి మీకు నీట్గా డిస్క్రైబ్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా, ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్స్ డిజైన్ చేస్తుంది. ఓకే, కంప్లీట్ టాపిక్స్ ఇంట్లో కవర్ అవుతాయి. సో జాయిన్ ఇమీడియట్లీ. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా యాప్ డౌన్లోడ్ చేయండి. 399 రూపీస్కి, ఓన్లీ 399 రూపీస్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా, కంప్లీట్ కంటెంట్ దీంట్లో కవర్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కోర్స్ పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, కాంటాక్ట్ 7780623633. ఓకేనా, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా మా టీం మీకు గైడెన్స్ అండ్ హెల్ప్ అయితే తప్పకుండా చేస్తారనమాట. ఓకే, సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ యొక్క డెమో వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి. పెయిడ్ కోర్సెస్లో మీకు డెమోస్ కూడా కనిపిస్తాయి. ఓకే, రైట్? సో ఏం ప్రిపరేషన్ చేయాలని చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఒకసారి ఈ వీడియోలో. అండ్ ఎవరైతే వేరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా, వేరే ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, మీలో ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా కూడా, ఆర్ కంప్లీట్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సులు, టెట్ డిఎస్సి కోర్సు ఎవరైనా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్న, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం సపరేట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. డౌన్లోడ్ చేయండి, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా, రైట్? కనిపించే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఐపిసి కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, రైట్? ఓన్లీ ఒకాబులరీ కోర్స్ కావాలి, గ్రామర్ కాకుండా ఒకాబులరీ మాత్రం చదవాలనుకుంటే ఒకాబులరీ కోర్స్ కావచ్చు. 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ కోర్స్ కూడా ఉంది మన దగ్గర, తప్పకుండా చెక్ చేయండి, రైట్? అండ్ టెస్ట్ సిరీస్ ఉంది, రైట్? కావాలంటే టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిపోవచ్చు, రైట్? అండ్ వేరే ఏ కోర్స్ అయినా కూడా మీరు మన యాప్లో చెక్ చేసుకోవచ్చు, రైట్? నౌ అసలు విషయానికి వద్దాం. వాట్ ఆర్ వి సపోజ్ టు ప్రిపేర్? ఏం ప్రిపేర్ అవ్వాలి, రైట్? దట్ ఈస్ ద క్వశ్చన్. డిఎస్సికి ఇంగ్లీష్లో కంటెంట్ పార్ట్లో ప్రిపరేషన్ చేయాలంటే కంప్లీట్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 3 ఏరియాస్ ఉంటాయండి. 1, మనం ఇంగ్లీష్ గ్రామర్ కవర్ చేసుకోవాలి, రైట్? గ్రామర్ కంప్లీట్గా మనం కవర్ చేసుకోవాలి. స్కూల్ లెవెల్ వరకు, స్కూల్ స్టాండర్డ్ వరకు మనం కంప్లీట్ గ్రామర్లో మనం థరోగా కమాండ్ తెచ్చుకునే విధంగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? అండ్ గ్రామర్తో పాటు మీరు ఒకాబులరీ సెక్షన్ కూడా కవర్ చేయాలి, రైట్? ఒకాబులరీ నుంచి మీకు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆబ్వియస్గా కాంప్రిహెన్షన్ పార్ట్లో ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే ప్యాసేజ్ క్వశ్చన్. ఎక్కువ ట్రబుల్సమ్గా ఉండదు, సింపుల్గానే ఉంటుంది. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా చేయడం నేర్చుకోవాలి. ఇట్ ఈస్
ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాగానే. ఓకేనా, ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటి అంటే మెథడాలజీ. ఏం చేయాలి యాక్చువల్గా మీరు కంటెంట్ పార్ట్ మాత్రం చాలా క్లియర్గా మీరు హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు. కంటెంట్లో ప్రతి ఒక్క మార్క్ను కూడా మనం ఎఫర్ట్స్ పెట్టి కొట్టేయచ్చు, రైట్? బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎలా కొట్టాలి, చాలా లాజికల్గా, స్ట్రాటజికల్గా, నీట్గా, క్యూరేటెడ్గా మేము కోర్సెస్ డిజైన్ చేసి పెట్టాము. తప్పకుండా మన డిఎస్సి కోర్స్ చెక్ చేయండి. ఓకే, రైట్? యాప్ డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు చూడండి, గ్రామర్ యొక్క సెక్షన్లో ఏమేమి టాపిక్స్ చదవాలి, రైట్? అది నేను క్లియర్గా చెప్తాను. వొకాబులరీ సెక్షన్ అయిన వెంటనే గ్రామర్ గురించి సపరేట్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం బిగ్ ఏరియా అయిపోయింది, అవునా? దీని గురించి మనం టాపిక్స్ నెక్స్ట్ నీట్గా రాసుకుని చెక్ చేద్దాం. వొకాబులరీ సెక్షన్ చూస్తే కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వొకాబులరీ నుంచి మీకు జనరల్గా సేమ్ మీనింగ్స్ అడిగే సినోనిమ్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆపోజిట్ మీనింగ్స్ అడిగే యాంటనిమ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. అది ఏదైనా కానివ్వండి, ఓకేనా? మీరు ఎస్జిటి రాసినా, ఎస్ఏ రాసినా యాంటనిమ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ చూస్తే ఇడియమ్స్, జాతీయాలు అంటాం కదా, ఇడియమ్స్ నుంచి, యూసేజెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వి కాల్ దెమ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. యూసేజెస్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. వీటి మీరు తప్పకుండా కవర్ చేసుకోవాలి. వీటిపైన మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వొకాబులరీ సెక్షన్లో, మీరు తప్పకుండా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్? యాప్లో జాయిన్ అయితే ఇంకా ఎక్కువ కోర్సెస్ వస్తాయి, ఇంకా వీడియోస్ వస్తాయి. సినోనిమ్స్, యాంటనిమ్స్ వస్తాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తాయి. అండ్ దర్ ఇస్ అ టాపిక్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్స్. అఫీషియల్ సిలబస్ యొక్క పీడిఎఫ్ మీరు చెక్ చేసినా కూడా ఇవే ఉంటాయండి, చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అవునా? అండ్ ఇంకొక టాపిక్ ఉంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఈ అన్ని ఏరియాస్ అయితే మీరు తప్పకుండా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తప్పకుండా చెక్ చేయండి. ప్యాసేజ్ క్వశ్చన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ కింద మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి 4 to 5. ఆ 4 to 5 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి, దానికి మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్ ఎలా చేస్తాం సార్? ప్యాసేజ్ చదువుతాము, ప్యాసేజ్ చదివి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటాం, దాని కింద ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, బేసిక్ స్కూల్ లెవెల్ కాబట్టి ప్రతి ఒక్కరు చేసే విధంగానే ఉంటుంది. మీరు బిలీవ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వితౌట్ ఎనీ హెసిటేషన్ మంచి మార్క్స్ మీరు కొట్టే ఛాన్స్ ఉంది. హెజిటేషన్ మాత్రం వద్దు. హెజిటేషన్తో మీరు ప్రిపరేషన్ చేయకండి, క్లారిటీతో ప్రిపరేషన్ చేయండి. ఇంగ్లీష్ కంటెంట్లో మీరు ఫుల్ మార్క్స్ అయితే కొట్టేయచ్చు, రైట్? లిటరేచర్ అండ్ మెథడాలజీ పార్ట్ కూడా మీరు సపరేట్గా ప్రిపరేషన్ చేసుకోండి. చాలా నీట్గా ప్రిపరేషన్ చేసుకుంటే మంచి మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో వొకాబులరీ కవర్ చేయండి, ఈ ఏరియాస్ చదువుకోవాలి. మీరు ఎక్కడ చదివిన పర్లేదు ఏరియాస్ చదవండి. అండ్ ప్యాసేజెస్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్యాసేజ్ అనే క్వశ్చన్ సపరేట్ టాపిక్ లాగా మీరు తీసుకోకండి. ప్యాసేజ్ అనే క్వశ్చన్స్లో మీకు మార్క్స్ రావాలి అంటే యాక్చువల్గా మీకు ఒకటి రీడింగ్ స్కిల్స్ బాగుండాలి. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్స్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, రైట్? రీడింగ్ స్కిల్స్ ఒకటి కావాలి, ఇంకేం కావాలి సార్? అండర్స్టాండింగ్ స్కిల్స్. ఈ రెండింటిపైన కొంచెం ఫోకస్ చేయండి. దానికోసం ఎక్కువ న్యూస్ పేపర్స్ చదవడం కానీ, లేకపోతే బుక్స్ చదవడం కానీ, లేకపోతే నావెల్స్ చదవడం కానీ, అవునా? రైట్? చిన్న చిన్న ఆన్లైన్ బ్లాగ్స్ చదవడం కానీ, డైలీ ద హిందూ సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఒక్క ఆర్టికల్ ప్యాసేజ్ అని చదవడం కానీ, ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ అయితే మీరు చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ప్యాసేజ్ ఈజ్ వెరీ మచ్ డూవబుల్. స్కూల్ లెవెల్లో మీకు అది ట్రబుల్ క్రియేట్ చేయదు. నెక్స్ట్ గ్రామర్ ఏరియా అన్నిటికంటే పెద్దదండి. గ్రామర్లో ప్రిపరేషన్ చేయాలి అంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి, ఇది మేజర్ క్వశ్చన్ అనమాట. చాలామంది స్టూడెంట్స్కి అసలు ఎక్కడి నుంచి ప్రిపరేషన్ చేయాలి, ఏమేమి టాపిక్స్ ప్రిపరేషన్ చేయాలి, ఎలా చదవాలి తెలియదు అనమాట, రైట్? అది చెప్పడం కోసమే నేను వీడియోస్ చేస్తాను. తప్పకుండా మంచి గైడెన్స్ మీకు దొరుకుతుందని అనుకుంటున్నాం. అందరు ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఓకే, చాలామందికి క్లారిటీ లేదనమాట ఏం ప్రిపరేషన్ చేయాలి. ఎక్కువ డిమాండ్ చేసిన వీడియో అనమాట, సార్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఏం ప్రిపరేషన్ చేయాలి క్లియర్గా చెప్పండి. సో టాపిక్స్ చెప్తాను చూడండి. గ్రామర్లో మేజర్గా మీరు ఫస్ట్ కవర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. యూ హ్యావ్ టు కవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీడియో లెంత్ మరీ పెద్దగా కావద్దు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, బట్ టాపిక్ నేమ్స్ మాత్రం చెప్పేస్తాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు కవర్ చేయండి. లైక్ ద ఫస్ట్ టాపిక్ ఈస్ నౌన్. నౌన్స్ మీరు తప్పకుండా కవర్ చేయాలి. సింపుల్గా ఉంటాయి టాపిక్స్, రైట్? డీటెయిల్గా చెప్పను. సో చూడండి, ప్రొనౌన్స్ మీరు కవర్ చేసుకొని ట్రై చేయండి. దాంట్లో ఉన్న కంప్లీట్ రూల్స్ అండ్ యాంగిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఏ యాంగిల్లో క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. థర్డ్ వన్ ఈస్ వర్బ్ ఏరియా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. వర్బ్స్ని మీరు కవర్ చేయాలి. యూసేజ్ ఆఫ్ వర్బ్స్ అండ్ వాటి యొక్క రూల్స్ పైన కమాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. వర్బ్స్ చెక్ చేయండి, రైట్? దెర్ ఇస్ అ టాపిక్ కాల్డ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే దీని లోపల సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిఫైయర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది, రైట్? నెక్స్ట్ ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంపార్టెంట్ అండి, రైట్? ఫిఫ్త్ వన్ ఈస్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనే సెక్షన్ చెక్ చేసుకోండి. చాలా ఎక్కువ సార్లు యాడ్వర్బ్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ అలానే ప్రిపోజిషన్ అనే ఇంకొక ఏరియా ఉంది. వెరీ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రిపోజిషన్ యూసేజ్ లాంగ్వేజ్లో లింక్ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఆ లింక్ ఎలా ఫామ్ చేస్తాం, వర్డ్స్కి మధ్యలో ఫ్లో ఎలా మెయింటైన్ చేస్తాం అనేది మనకి ప్రిపోజిషన్స్ చెప్తూ ఉంటాయి అనమాట. ఇది మీరు తప్పకుండా కవర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ కంజంక్షన్. కంజంక్షన్ అనే టాపిక్ కూడా అసలు మిస్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. కంజంక్షన్స్ సెంటెన్సెస్ని వాటిని జాయిన్ చేసే వర్డ్స్ అనమాట. వీటిని ఎలా యూజ్ చేయాలి అది మీరు తప్పకుండా చదవాలి. ఇవన్నీ మీ టాపిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్జెక్షన్స్ అనే ఏరియా కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఓకే,
రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్క ఎలిమెంట్ పైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి ప్రిపరేషన్ చేయాలి. డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు ఎందుకంటే టైం కొంచెం ఉద్దేశంలో పెట్టుకున్నాను. ఓకేనా? రైట్ గైస్. నెక్స్ట్, సో కావాలంటే దీని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంప్లీట్గా కవర్ చేయాలన్న. రైట్, ఇది అయిన తర్వాత కొన్ని ఇండిపెండెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ టాపిక్స్ ఏంటంటే టెన్సెస్ చదవాలి, ఇంకా వాయిసెస్ చదవాలి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్స్ మీ అందరికీ తెలుసు. యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఇస్తే ప్యాసివ్లోకి మార్చడం, ప్యాసివ్లో క్వశ్చన్ ఇస్తే యాక్టివ్లోకి కన్వర్షన్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ టు ప్యాసివ్ కన్వర్షన్ ఆర్ ప్యాసివ్ టు యాక్టివ్, ఈ కన్వర్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ స్పీచెస్ అనే టాపిక్ ఉంది. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. రైట్, కన్వర్షన్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ సేమ్ అనమాట. ఈ రెండు ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్సే. ఈ మూడు టాపిక్స్ ఆల్మోస్ట్ స్ట్రక్చర్ బేస్డ్ టాపిక్స్ లాగానే ఉంటాయి, ఈజీగా ఉంటాయండి. రైట్, ప్రతి ఒక్కరు చేసే విధంగానే ఉంటాయి. మీరు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళట్లేదు, స్కూల్ లెవెల్లోనే ఉంటున్నారు. సో మీకు ఇబ్బంది ఏం క్రియేట్ కాదనమాట. ఎవరైనా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి, అంత ఈజీగా ఉంటాయి టాపిక్స్. ఓకే, రైట్. సో ఈ కన్వర్షన్, వాయిస్ కన్వర్షన్స్ పైన ఫోకస్ పెట్టండి, స్పీచెస్ కన్వర్షన్ పైన, టెన్సెస్ పైన కూడా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఆర్టికల్స్ అనే ఒక ఏరియా ఉంది. ఆర్టికల్స్ నుంచి మీకు క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఆర్టికల్స్లో ఏమేమి ఉంటాయి? 3 ఆర్టికల్ యూసేజ్, ఏ, యాన్ అండ్ ద, వీటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి. రైట్, ఇది పక్కన పెడితే ఇంకా క్వశ్చన్ ట్యాగ్స్ మైనర్ ఏరియా అయినా కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. 1 మార్క్ క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది అనమాట. 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్. క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకోండి. అండ్ కండిషనల్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వీటిని మనం అంటాం ఇఫ్ క్లాజెస్ అన్నాను. ఈ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్ అవుతాయి. కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఇఫ్ క్లాజెస్ ఏమంటే యాక్చువల్గా మనం ఇఫ్ క్లాజెస్, ఈ ఏరియాస్ అన్ని కూడా మీరు తప్పకుండా కవర్ చేసుకోవాలి. ఓకేనా? వీటిపైన ఫర్దర్గా నేను వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఒక్కొక్క టాపిక్ పైన కూడా మీకు హెల్ప్ చేయడానికి కొన్ని వీడియోస్ నేను వేస్తాను. అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే, కండిషనల్ సెంటెన్సెస్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇంకా చూస్తే ప్యాసేజెస్. రైట్, ఆబ్వియస్గా గ్రామర్లో మెన్షన్ చేయకపోయినా మీరు ప్యాసేజెస్ డైరీ చదవాలి. ఓకే, ఇక్కడ వరకు ఏరియా అనుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. వీ కాంట్ మిస్ దిస్. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, అవునా కదా? రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాజెస్ పైన ఫోకస్ చేయండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లాజెస్. సెంటెన్సెస్ పైన ఫోకస్ చేయండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్. టాపిక్స్ చెప్పుకుంటూ పోతే చాలా వస్తూ ఉంటాయి అనమాట. రైట్, సో క్లాజ్ ఐడెంటిఫికేషన్ పైన కొంచెం ఫోకస్ పెట్టండి. రైట్, సెంటెన్సెస్ టైప్స్ అండ్ వాటి ఐడెంటిఫికేషన్ పైన ఫోకస్ పెట్టండి. రైట్, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫ్రేజ్ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. క్లాజ్ ఐడెంటిఫికేషన్, ఫ్రేజ్ ఐడెంటిఫికేషన్ అండ్ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ మీకు రావాలి. ఓకేనా? రైట్, సింథసిస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఓకే మై డియర్. సో ఇదనమాట కంప్లీట్గా సిలబస్. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో ఇవన్నీ తప్పకుండా కవర్ చేయాలి. రైట్, ఇవి కాకుండా ఒకాబులరీలో హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఇవి కూడా మీరు చెక్ చేయాలండి. ఇవి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఒకాబ్ సెక్షన్స్ మనం చూస్తే వర్డ్స్కి సంబంధించింది హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్ ఏమేమి ఉంటాయి వీటిపైన కూడా ఫోకస్ చేయండి. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. కంప్లీట్ సిలబస్ నేను ఈ వీడియోలో చాలా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేశాను అనమాట. తప్పకుండా మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా నోట్బుక్లో రాసుకోండి, ఒక నీట్గా ఒక పేజ్లో. వీటన్నిటిపైన ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. మంచి రెఫరెన్సెస్ పట్టుకోండి, ప్రిపరేషన్ చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటికి సంబంధించి ఒక్క ప్లేస్లో మీకు కావాలి అంటే మన యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ అయితే డిఎస్సికి సంబంధించి దొరుకుతుంది. ఓకే, జస్ట్ 399 రూపీస్ పే చేస్తే మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంటెంట్ పార్ట్ కవర్ అయ్యే కోర్స్ వచ్చేస్తుంది. 399 రూపీస్కి కంప్లీట్ కోర్స్. ఓకేనా? ఇవన్నీ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మీరు ఎక్కడ చదవాలి, ఏ బుక్ తీసుకోవాలి, థియరీకి ఏ బుక్ తీసుకోవాలి, ప్రాక్టీస్కి ఏ బుక్ తీసుకోవాలి, ఒకవేళ కనుక కన్ఫ్యూజన్ ఉంటే అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన ఈ వీడియో కోర్స్ అనమాట. దీంట్లో 399 రూపీస్ పే చేస్తే కనుక మీకు కంప్లీట్ గ్రామర్ పైన వీడియోస్ వస్తాయి, కంప్లీట్ వొకాబులరీ పైన వీడియోస్ వస్తాయి, కంప్లీట్ కాంప్రిహెన్షన్ పాసెస్ పైన వీడియోస్ వస్తాయి. అండ్ చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి చాలా, అవునా? అండ్ సపరేట్గా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, రైట్? అండ్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, వాటిపైన సపరేట్ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, గ్రామర్ పైన ఆల్మోస్ట్ మీకు 150+ వీడియోస్ దొరుకుతాయి. ఓకే, ఒకాబ్ పైన ఒక 100+ వీడియోస్ దొరుకుతాయి. కాంప్రిహెన్షన్ పైన కూడా మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొత్తం కలుపుకుని చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 300 వీడియోస్ దగ్గర మీకు వీడియోస్ దొరికే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంత మంచి కోర్సు అన్నీ కలిపి ఒకటే దగ్గర క్యూరేట్ చేసి బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన లవ్లీ కోర్స్ అనమాట. దీనిలో మీరు ఎన్రోల్ అయిపోయి ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా మంచిగా చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఒకవేళ కనుక ఇంగ్లీష్ ఎలా ప్రిపరేషన్ చేయాలి తెలియని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి, వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రైట్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా ఈ టాపిక్స్ పైన కనుక డీటెయిల్డ్ వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి రెస్పాన్స్ ఇస్తుందని నేను చెక్ చేసుకుంటాను అనమాట. లైక్ దిస్ వీడియో, మాక్సిమం లైక్స్ అయితే మీరు కొట్టడానికి ట్రై చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. రైట్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ. ఐల్ మీట్ యు ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్. డిఎస్సి ఆస్పిరెంట్స్ బిలీవ్ చేయండి, 100% మంచి మార్క్స్ మీరు ఇంగ్లీష్లో కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. రైట్, ఆల్ ది బెస్ట్. ఐల్ మీట్ యు ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.